సినిమా తరపున స్వాగత సందేశం. మంచి మనసులు తరపున మీకు హృదయపూర్వక స్వాగతాన్ని మరొకసారి తెలియజేస్తూ, మనం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే విలువల గురించి మాట్లాడాలంటే మానవత, త్యాగం, ప్రేమ, నిజాయితీ ఇవే దారి చూపించేవి. ఈ విలువలే చిత్రకథను నడిపించిన ఆత్మ, ఆలోచన, ఆదర్శం. 1962లో విడుదలైన ఈ చిత్రం బాబు మూవీస్ పతాకంపై శ్రీ సుందరం గారి నిర్మాణంలో విశిష్టమైన సంగీతం, హృదయస్పర్శమైన కథ మరియు ఆత్మీయమైన నటనలతో తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక శిరస్థాయిని సాధించింది. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, గుమ్మడి గారు, ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతం గారు వంటి మహానటులు చిత్రానికి ప్రాణం పోశారు. ఈ సినిమా ఒక యువకుడు తన వ్యక్తిగత ప్రేమను త్యాగం చేసి తన కుటుంబ బాధ్యతను మోస్తూ ఒక మంచి మనిషిగా నిలబడే గొప్ప ప్రయాణాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. ఈ కథలో మనుషుల మనసుల్లోని అసలైన మంచితనాన్ని మీకు చూస్తారు. ఈ చిత్రం ప్రేమకు కొత్త నిర్వచనాన్ని, త్యాగానికి కొత్త పరాకాష్ఠను, నిజాయితీకి సరికొత్త దిశను చూపిస్తుంది. ఈ కథలో ప్రతి పాత్ర ఒక దర్పణం. మన ఆలోచనలకు, మన మనసుల్లో ఉండే మంచితనానికి. శాంతి, వేణు, జయకుమార్ మరియు కాంతమ్మ గారు ఈ పాత్రలు మన జీవితాల్లో ఎక్కడో ఒక చోట మనం ఎదుర్కొన్నవే, మనం చూసినవే, మనం ఊహించినవే. ఈ సినిమాలో మానవ సంబంధాలు కేవలం బంధాలు మాత్రమే కాదు, అవి బాధ్యతలు. ప్రేమ కేవలం ఆకర్షణ కాదు, అది త్యాగం, న్యాయం. కేవలం కోర్టు పద్ధతే కాదు, అది మనసు తీర్పు. మీరు ఇప్పుడు వింటున్నటువంటి ఈ చిత్రం ఒక నల్ల సింధూరపు మేఘం లాంటి బాధల మధ్య ఒక తేలికైన చిరునవ్వును, ఒక ప్రేమపూర్వక తృప్తిని, ఒక చైతన్యాన్ని మీ హృదయాల్లో నింపుతుంది. అందుకే మేము చెప్తున్నాం, ఓ సందేశం కాదు ఇది, ఓ మంచితన పాఠం. బాబు మూవీస్ పతాకం మీద శ్రీ సుందరం నిర్మించిన విజయవంతమైన చిత్రం మంచి మనసులు. మానవతా విలువలతో తనను పెద్ద చేసి చదివించిన అన్న కుమార్తె కోసం తన ప్రేమను త్యాగం చేసిన యువకుడి కథ. అయితే అన్న కుమార్తె ప్రేమించింది ఒక స్వార్థపరుణ్ణి. వీరి మధ్య నడుస్తుంది కథ. మంచి మనసులు 1962లో విడుదలైంది. ఈ చిత్రం యొక్క విశేషాలు: దర్శకత్వం శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారు, సంభాషణలు ఆచార్య ఆత్రేయ గారు, తిరకతనము అంటే శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారు, అంటే వీళ్ళు ముగ్గురు అన్నమాట. ఆదుర్తి సుబ్బారావు గారు, శ్రీ ఆచార్య ఆత్రేయ గారు, కథ కెఎస్ గోపాలకృష్ణన్. మరి ఈ కథ యొక్క ఆధారం తమిళ చిత్రం కుముదం, అంటే 1961లో ఈ చిత్రాన్ని మరి ఆధారంగా చేసుకుని ఇది మంచి మనసులు అనే చిత్రాన్ని నిర్మించడం జరిగింది. నిర్మాత శ్రీ సుందరం గారు, నటులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు అండి, సావిత్రి గారు, సినిమాటోగ్రఫీ పిఎల్ రాయ్ గారు, సంపాదకులు అండ్ ఎడిటింగ్ టి కృష్ణ గారు, సంగీతం శ్రీ కెవి మహాదేవన్ గారు. ఇక్కడ 1962లో విడుదలైన క్లాసిక్ సినిమా మంచి మనసుల్లోని ముఖ్య పాత్రల పరిచయాలని మనం చూద్దాం. ఈ వివరణలు పాత్రల స్వభావాన్ని, వారి వ్యక్తిత్వాన్ని, సినిమా మీద వారి ప్రభావాన్ని కేంద్రీకరించాయి. కథలో మలుపులను ముందుగానే వెల్లడించకుండా మరి పాత్రల పరిచయాన్ని మనం ఒకసారి ఇలా చూసుకున్నట్లయితే, వేణుగారు అనగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. వేణు అనగా నాగేశ్వరరావు గారు ఒక మృదు స్వభావమైన, చదువులో మెరుగైన విద్యార్థి. అతని వ్యక్తిత్వం నిబద్ధతతో నిండి ఉంటుంది. కష్టాల మధ్య ఎదిగిన తనని మానవీయ విలువలతో నడిపించే శక్తి అతని సజ్జనత్వం. మంచి మార్గాన్ని ఎంచుకోవడంలో, అతనికి నిర్ణయాలను తీసుకోవడంలో ఉన్న ధైర్యమే అతని పాత్రకు ప్రత్యేకత. శాంత అనగా సావిత్రి గారు. శాంత చదువుకున్న స్వతంత్ర భావాలు కలిగిన యువతి. ఆమె లాయర్గా వ్యవహరించగల నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది. తల్లి మాటల్లో కొన్ని పాత పందాల్లో ఉన్న భావనలు ఉన్నా శాంత మాత్రం ప్రగతిశీలంగా, న్యాయపరంగా ఆలోచించే స్వభావం కలిగిన తేజస్విని. ఆమె తన మనసు మాటలను స్పష్టంగా చెప్పగల ధైర్యం కలిగిన వారు. వేణు అన్నయ్య అంటే గుమ్మడి గారు, అంటే నాగేశ్వరరావు గారి అన్నయ్య గారండి. వేణు అన్నయ్య ఒక నిస్వార్థ కర్మయోగి.
తమ్ముడి చదువు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. అతని జీవితం సంపాదన కోసం కాక కుటుంబాన్ని నిలబెట్టడం కోసమే సాగుతుంది. అతనిలో నిండి ఉండే ప్రేమ, బాధ్యత భావాలు హృదయాన్ని తాకతగ్గవి. జయ అనగా వాసంతి. జయ వేణు అన్న కుమార్తె. ఆమె స్వచ్ఛమైన మనసు, తన ప్రేమలో నిబద్ధత ఉన్న వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. కుటుంబాన్ని, తన అభిప్రాయాలను సమతుల్యంగా చేసే గుణం ఆమెకు ఉంది. ఆమె పాత్రలో నమ్మకం, విశ్వాసం అన్నీ కథలో ప్రధాన తత్వాలను ప్రతిబింబిస్తాయి. కుమార్ అనగా నాగభూషణం గారండి. కుమార్ పాత్ర ప్రతికూల స్వభావానికి ప్రతినిధిగా నిలుస్తుంది. అతను బయటకు ఆకర్షణీయంగా కనిపించిన లోపల వ్యామోహం, స్వార్థం, దురుద్దేశాలతో నిండి ఉన్న వ్యక్తి. అతని పాత్ర కథలో బలమైన సంఘర్షణను తీసుకురావడమే కాకుండా మంచి చెడుల మధ్య తేడాను స్పష్టంగా చూపుతుంది. గుడ్డిపొమ్ము సావుకారి జానకి గారు. ఈ పాత్ర శారీరకంగా అందత్వం ఉన్న, మనసులో వెలుగు కలిగిన ఒక మృదు స్వభావ మహిళ పాత్ర. ఆమె జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు మనసుని కదిలించే విధంగా ఉంటాయి. ఆమె పాత్ర సమాజంలో ఉన్న సంక్షోభాలను ప్రతిబింబిస్తూ సహానుభూతి చైతన్యాన్ని పెంపొందిస్తుంది. ఆనందరావు గారు అంటే ఎస్వి రంగారావు గారు. ఆనందరావు గారు ఒక ప్రజాపక్ష లాయర్. న్యాయాన్ని నమ్మే మంచి విద్యార్థులకు అవకాశం ఇవ్వగలిగే ఒక గొప్ప అభిప్రాయం కలిగిన ఒక జ్ఞానవంతుడు. ఆయన అభిప్రాయాలు శాంతి స్వభావాన్ని ఆకారం ఇవ్వడంలో కీలకంగా పనిచేస్తాయి. కాంతం అనగా సూర్యకాంతం గారు. శాంతి తల్లి పాత్ర. హాస్య ప్రధానంగా మలచబడిన ఈ పాత్రలో కుటుంబ పరిపాలనలో సంప్రదాయ ధోరణులు కనిపిస్తాయి. ఆమె మాటల వేడి, గుసగుసలు, చిన్న చిన్న తప్పిదాల వల్ల వచ్చే వినోదం సినిమా తీరును తేలికపరుస్తోంది. 1962లో విడుదలైన అఖండ విజయం సాధించిన మంచి మనసులు చిత్రం కథ, దర్శకత్వం, నటన, సంగీతం అన్ని రకాలుగా కూడా ఒక శ్రేష్టమైన స్థాయి చిత్రంగా నిలిచింది. ఇది తెలుగు సినిమాల చరిత్రలో మానవతా విలువలను సున్నితంగా చూపించిన అనిర్వచనమైన ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు మనం ఈ చిత్రానికి సంబంధించినటువంటి పరిశీలనాత్మకంగా పాతకాలపు వివరాలు, తయారీ నేపథ్యంలో విశేషాలు, పురస్కారాలు, సాంస్కృతిక ప్రభావం వంటి అంశాలపై ఒకసారి లోతుగా మనం చూద్దాం. చిత్ర నిర్మాణం వెనుక ఉన్నటువంటి కథ. మంచి మనసులు సినిమాకు మూల కథ తమిళ చిత్రం కుముదం. అంటే ఇది 1961లో నుండి స్ఫూర్తి పొందినదే. ప్రముఖ దర్శకుడు శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారు ఈ కథను వెలుగులోనికి తీసుకొచ్చి అతని శైలికి అనుగుణంగా మానవీయత, త్యాగం, సంబంధాల మధ్య వాస్తవ భావోద్వేగాలను అద్భుతంగా మలిచారు. ఆచార్య ఆత్రేయ గారు డైలాగులను రాసిన తీరు చిత్రానికి అసలైన శక్తిని అందించింది. ప్రతి డైలాగ్ ఒక నీతిని, ఒక మానవీయ విలువను ప్రతిబింబిస్తూ కరుణ, ప్రేమ, బాధ్యత అనే భావోద్వేగాలను సూటిగా వ్యక్తీకరిస్తుంది. తెరపై కథనం, వినూత్నత. మనం చూసే అనేక మల్టీ లేయర్డ్ ఎమోషనల్ డ్రామాల అధ్యాంతం మంచి మనసుల నుంచే వచ్చింది. ఒకే కథలో ప్రేమ, బాధ్యత, కుటుంబ విలువలు, సత్యానికి అండగా నిలిచే ధైర్యం వంటి అంశాలను సమన్వయం చేయడం సినిమాకు గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చింది. వేణు పాత్రలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి నటనలో తడిసిన తడి కనిపిస్తోంది. ఆత్మత్యాగానికి పటిష్టమైన వ్యక్తిత్వ పాత్రను ఎంతో పండితంగా పోషిస్తారు. అలాగే సావిత్రి గారు శాంతిగా తన పాత్రలోని న్యాయ స్వభావం, చురుకుతనం, ప్రేమలోని ప్రామాణికతను గంభీరంగా ప్రదర్శించింది. కళాత్మక బాపు డిజైన్ చేసిన ప్రచారం. ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైనర్గా బాపు గారు పనిచేసిన విశేషం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన రూపొందించిన పోస్టర్లు, కార్టూన్స్, ప్రకటనల సినిమాకు ప్రజల్లో ఆకర్షణీయతను తెచ్చాయి. యామండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట అంటూ గృహిణులను అట్రాక్ట్ చేయడమే కాక సినిమా పాటను జీవన శైలిలోకి తీసుకొచ్చేలా ఆయన కార్టూన్ను ఉండేవి. ఒక పత్రికల్లో ప్రచురితమైన కార్టూన్ ప్రకటనలో భర్తను సినిమా చూపించమంటూ భార్య అడిగే దృశ్యం ఆ పాట పాపులర్ అయ్యేందుకు ఎంతగానో దోహదపడింది. సంగీతం. శ్రీ కెవి మహాదేవన్ గారు సంగీతం ఈ సినిమాకు మరొక గొప్ప బలం. ప్రతి గీతం మనసును తాకేదిగా ఉంటుంది. ముఖ్యంగా యామండోయ్ శ్రీవారు ఆత్మీయత,
ప్రేమ, సున్నితమైన మనసుల మధ్య ప్రేమను వర్ణించినటువంటి పాట. ఓ వెలుగురాళ్లే వెళ్ళిపోతావే వంటి పాటలు కథను ముందుకు నడిపే పాటలుగా నిలిచాయి. ఈ పాటలు మాత్రమే కాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా భావోద్వేగాలను మెరుగ్గా ప్రతిబింబించేందుకు సహాయపడింది. ఇతర విశేషాలు: ఈ సినిమాలో మామ 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 అంటూ ఒక పాట శ్రీ కేవి మహాదేవన్ గారు అనే ముద్దు పేరు వచ్చేటట్లుగా ఈ పాటను చిత్రీకరించడం జరిగింది. పురస్కారాలు మరియు గుర్తింపులు: చిత్రం వాణిజ్యపరంగా గొప్ప విజయం సాధించింది. దాదాపు 175 రోజుల పాటు కొన్ని కేంద్రాల్లో ప్రదర్శించబడింది. ఆచార్యాత్రేయ గారి డైలాగులకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. దర్శకుడిగా శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారు మరొకసారి తాను కథను హృదయంగా చెప్పగలడు అని వారు నిరూపించుకోవడం జరిగింది. బాపు గారి డిజైన్లు తెలుగు సినిమా ప్రచార కళను కొత్త దిశగా తీసుకెళ్తాయి. సాంస్కృతిక ప్రభావం: ఈ చిత్రం విడుదలైన దశాబ్దాలు గడిచినా ఇందులోని విలువలు, భావోద్వేగాలు, పాత్రలు నేటికి మనసులో నిలిచిపోతున్నాయి. తన అందాన్ని త్యాగం చేసి ఇతరుల జీవితాల్లో వెలుగు నింపే వ్యక్తి మరియు అదే భావనను తెలుగు ప్రేక్షకులకు చిత్రం అర్థవంతంగా నేర్పింది. సాంస్కృతిక ప్రభావం: ఈ చిత్రం విడుదలైన దశాబ్దాలు గడిచినా ఇందులోని విలువలు, భావోద్వేగాలు, పాత్రలు నేటికి మనసులో నిలిచిపోతున్నాయి. తన ఆనందాన్ని త్యాగం చేసి ఇతరుల జీవితాల్లో వెలుగు నింపే వ్యక్తి అనే భావనను తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం అర్థవంతంగా నేర్పింది. ప్రచారం: సినిమాకు ప్రముఖ చిత్రకళాకారుడు బాపు పబ్లిసిటీ డిజైనర్గా పనిచేశారు. పోస్టర్లు, స్టిల్స్ వంటివే కాకుండా సినిమా గురించి కార్టూన్ను కూడా గీసి పత్రికల్లో వేశారు. ఒకానొక ప్రసార కార్టూన్లో ఓ ఇల్లాలు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భర్తను బయటకు వెళ్ళిపోతున్న సందర్భంలో భర్తను ఈ సినిమాలోని ఏవండోయ్ శ్రీవారి ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ అన్న పాట వరుసలో ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, మంచి మనసులు మాట ఏం చేశారు ఈ పూట అంటుంది. ఇలాంటి వినూత్నమైన పబ్లిసిటీ సినిమా ప్రజాదరణ పొందడంలో తన వంతు కృషి చేసింది. మంచి మనసులు అనేది కేవలం ఒక చిత్రం కాదు, అది మనసుల మధ్య ఉన్న మంచితనాన్ని, సహానుభూతిని, ప్రేమను, బాధ్యతను నిలిపే ఒక మార్గదర్శకమైన చిత్రకావ్యం. తెలుగు సీమలో ఒక శాశ్వత గౌరవ స్థానాన్ని సంపాదించుకున్న ఈ చిత్రం మనకు జీవితానికో పాఠం చెప్తోంది. తప్పులు ఉన్న మనసు మంచిదే అయితే జీవితం అంతా విలువగా మారుతుంది. చిత్రకథ: కథానాయకుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి విద్యార్థి, అన్నగారు గుమ్మడి గారు కమ్మరి. అతడు కష్టపడుతూ తమ్ముడిని పట్టణంలో BA చదివిస్తూ ఉంటాడు. హాస్టల్లో ఉంటే ఖర్చు బాగా అవుతుందని అన్నగారి భారం తగ్గించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనందరావు గారు అనగా ఎస్వి రంగారావు గారి ఇంట్లో ఒక గదిని తీసుకొని ఉంటాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనందరావు గారి భార్య కాంతానికి అనగా సూర్యకాంతం గారు నోటి దురిసి కానీ మంచి మనిషి. వారి కూతురు శాంతి అంటే సావిత్రి గారు లా చదువుతూ ఉంటుంది. పెళ్ళిడు వచ్చిన కూతురు ఉందని పెళ్లి కాని వారికి ఇల్లు అద్దెకి ఇవ్వనంటుంది. ఆనందరావు మంచి విద్యార్థికి సాయం చేయాలనే ఉద్దేశంతో పెళ్ళి అయిందని అబద్ధం ఆడమంటాడు. శాంతి అతడికి పెళ్లి కాలేదని తెలిసి ఆట పట్టిస్తుంది. వేణు, శాంతి ఒకరికొకరు ప్రేమించుకుంటారు. వేణు మంచి నడవడి కాంతాన్ని కూడా కట్టిపడేస్తోంది. వేణు అన్న మరణిస్తాడు. వేణు అన్నగారి కుమార్తె జయ అంటే వాసంతికి కుమార్ నాగభూషణం అనే యువకుడిని ప్రేమిస్తుంది. అతడు స్వార్థపరుడు. అతని తల్లిదండ్రులు వేణు తమ గుడ్డి కుమార్తె అంటే షావుకారు జానకిని వేణు వివాహం ఆడాలని నిబంధన ఉంచుతారు. కుమార్ తల్లిదండ్రులు వేణు ఆ నిబంధనకు తల ఒగ్గుతాడు. అతని నిర్ణయాన్ని ఆనందరావు గారు, శాంతి సమర్థిస్తారు. కానీ కాంతమ్మ అది అవమానంగా భావిస్తుంది. శాంతిని మర్చిపోలేక వేణు భార్యకు దగ్గరకు కాలేకపోతాడు. కానీ శాంతి ప్రోద్బలంతో భార్యాభర్తల మధ్య అనురాగం ఏర్పడుతుంది. కుమార్కు వివాహానికి ముందే ఒక ఆమెతో పరిచయం అవుతుంది. ఆమె కుమార్కు ధన సహాయం కూడా చేస్తూ ఉంటుంది. కుమార్ వివాహ విషయం తెలిసి అతన్ని నిలదీస్తుంది. ఆమెను హంపి విజయనగరానికి తీసుకువెళ్తాడు. యాదృచ్ఛికంగా వేణు
గర్భవతి అయిన భార్యను తీసుకుని హంపి విజయనగరానికి వస్తాడు. కుమారు నిలదీస్తున్న ప్రేయసిని హత్య చేసి పారిపోతూ చెల్లెలి కాలి తొక్కి పారిపోతాడు. కుమార్ అఘాయిత్యాన్ని చూసిన వేణు అన్న కూతురు పసుపు కుంకుమ నిలబెట్టడానికి హత్యను తన మీద వేసుకుంటాడు. ఈ కేసును శాంతి డిఫెన్స్ లాయర్గా వేణు తరపున వాదిస్తుంది. కుమార్ చెల్లెలు కుమారుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుంది. కుమార్ హత్యకు వాడిన ఆయుధం, రక్తపు దుస్తులు కుమార్ భార్య కంటపడతాయి. ఆ సాక్ష్యాలు తీసుకొని కోర్టుకు వస్తుంది. ఒక మంచి మనిషిని కాపాడటానికి ఇందరి ప్రయత్నం చూసి కుమార్లో మార్పు వచ్చి తన నేరాన్ని ఒప్పుకుంటాడు. 1962లో విడుదలైన మంచి మనసులు కలకాలం గుర్తుండిపోయే హృదయ స్పర్శ కథ. మంచి మనసులు ఇప్పుడు మీకోసం దీని సన్నివేశాల వారిగా కవితాత్మక వ్యాఖ్యానంతో, నాటకీయ డైలాగులతో, ఒక అమితమైన మానవత్వ సందేశంతో కూడిన సంపూర్ణ కథ ఇప్పుడు మీకోసం. సన్నివేశాల వారిగా కథ ప్రదర్శన. సన్నివేశం: ఒక తమ్ముడి కలలు, ఒక అన్న భారం. స్థలం: గ్రామంలోని కమ్మరి ఇంటి ఆంగణం. పాత్రలు: వేణు, అన్న గుమ్మడి గారు. వాతావరణం: ఉదయం వెలుగుతో రొమాంటిక్ ఆరంభం. వివరణ: ఒక నిరుపేద అన్న తన తమ్ముడి చదువుల కోసం నాన్న తిప్పలు పడుతుంటాడు. బడుగు జీవితం, కానీ మనసులో మాత్రం గొప్ప ఆశలు ఉంటాయి. అన్న: నీ భవిష్యత్తు కోసం నా చెయ్యులు గద్దిస్తే పర్వాలేదురా వేణు, నువ్వు బంగారం అవ్వాలి. వేణు: నన్ను మించిన అభిమానం ఈ లోకంలో వేరే లేదు అన్నయ్య అంటాడు. ఎవరు? డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. సన్నివేశం 2: ఆత్మగౌరవం కోసం అబద్ధం. స్థలం: ఆనందరావు ఇంటి ప్రాంగణం. పాత్రలు: ఆనందరావు, కాంత, శాంతి, వేణుగారు. వివరణ: పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన ఆనందరావు ఇంట్లో అద్దెకు ఇంటికి వచ్చిన వేణు, కానీ ఒక అబద్ధం వల్లే అతడికి ఆ ఇంట్లో చోటు లభిస్తుంది. ఆనందరావు: పెళ్ళైన వాడినే చెప్పాలి, లేకపోతే ఇక్కడ చోటు దక్కదు. శాంతి చిలకగా: మరో పెళ్ళైన వాడే అయితే మెడలో తాలిబొట్టు లేదే అంటుంది. సన్నివేశం: సిగ్గుల మాటల్లో ప్రేమ చెమ్మబడే గానం. స్థలం: ఆనందరావు ఇంటి వీధి. పాత్రలు: వేణు, శాంతి. ఏమండోయ్ శ్రీవారి అనే పాట అద్భుతంగా అక్కడ పండుతుంది. వివరణ: శాంతి వేసే సరదా విమర్శలు, వేణు మాటల్లో సంకోచం. ఈ పాట ప్రేమకు చిలుపుతనంగా నిలుస్తుంది. వేదనలో విజయానికి మార్గం. స్థలం: పరీక్ష ఫలితాల బోర్డు వద్ద. పాత్రలు: వేణుగారు, శాంతి. వివరణ: వేణు ఉత్తీర్ణత పొందినప్పుడు శాంతి గర్వంగా చూసే చూపులో ప్రేమ, ఆప్యాయత, గర్వం పొంగిపొర్లుతుంది. శాంతి: నీ విజయం చూసి నాకే ఎందుకెంత ఆనందంగా ఉందో తెలుసా వేణు, నా మనసు నిన్నే గుర్తించింది. సన్నివేశం: జీవితంలో మలుపు, అన్న మరణం. గ్రామం. పాత్రలు: వేణు, జయ, గ్రామస్తులు. వివరణ: అన్న అకాల మరణం వేణును ఊచలేని గాలిలా తలతల్లాడిస్తోంది. బాధతో కూడిన త్యాగం అక్కడ మొదలవుతుంది. వేణు: అన్నయ్య లేకపోతే నేనెవరిని ఏమీ కాదు, కానీ ఇప్పుడు నీ కుమార్తెకు నేను అన్నయ్యను. సన్నివేశం: జయ ప్రేమలో చిక్కిన బంధం. స్థలం: జయ కుమార్ మధ్య ప్రేమ వ్యవహారం. పాత్రలు: జయ, కుమార్. వివరణ: జయ ఒక నమ్మకమైన ప్రేమలో మునిగి తేలుతోంది, కానీ ఆమె ఎంచుకున్నవాడు ఒక స్వార్థపరుడు. సన్నివేశం: ఒక త్యాగానికి విలువేంటి? స్థలం: కుమార్ తల్లి ఇంట్లో. వేణు. పాత్రలు: వేణుగారు, కుమార్ తల్లిదండ్రులు. వివరణ: తన తల్లి, కొడుకు నిబంధనల కోసం వేణు తనను ప్రేమించిన వారిని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వేణు: ఇది నా జీవితం కాదు, కానీ ఒక జీవితాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాంతమ్మ నొప్పి, శాంతి బాధ. ఆనందరావు ఇంటి వాతావరణం మారుతుంది. కాంతమ్మ, శాంతి. వివరణ: కాంతమ్మ ఒకరు లేని అవమానంతో శాంతిని వివాహం నుండి వెనక్కి తీసుకురావాలనుకుంటుంది. కాంతమ్మ ఇంట్లోకి తలుపులు తెరిచి తన ప్రతిష్టను మూసేసిన వాడు అతడు. అలజడిలో ప్రేమ గులాబీ. వేణు కొత్త కుటుంబ జీవితం. వేణు అతడి గుడ్డి భార్య. వివరణ: వేణు తన గుడ్డి భార్యను ఒప్పుకునే క్షణం ప్రేమను అర్థం చేసుకునే మార్గం. పాపం పగలగొట్టిన నేరం. హంపి. స్థలం: హంపి విజయనగరం. కుమార్
అతడి ప్రేయసి వేణు. ఎవరైనా కుమార్ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు హత్యను తెగబడతాడు. ఆ దృశ్యానికి సాక్షిగా వేణు ఉండటం కథ మలుపు తిరుగుతుంది. తప్పు నాది అని ఒప్పుకోవటం న్యాయ సత్యం. స్థలం కోర్టు, పాత్రలు శాంతి అంటే ప్రకటించిన లాయర్గా కుమార్ మరియు వేణు. ఎవరైనా శాంతి వాదనలో ధైర్యం, ధర్మాన్ని ప్రతిబింబిస్తుంది. ఆమె తరపు న్యాయం విజయం సాధిస్తుంది. శాంతి ఒక మంచి మనిషిని కాపాడటమే న్యాయం, దాన్ని అడ్డుకోవడమే నిజమైన నేరం. సత్యానికి నమస్సు, మంచి మనసులకు జయం. స్థలం కోర్టు వెలుపల, పాత్రలు కుమార్, జయ, వేణు, శాంతి. వివరణ: కుమార్ తన తప్పును ఒప్పుకొని జయను గౌరవిస్తాడు. శాంతి, వేణు ఇద్దరూ ఒకటవుతారు. ప్రతి త్యాగానికి విలువ చెల్లుతుంది. ఈ చిత్రకథ మనకు ఏం చెప్తుందంటే, ప్రేమలో, న్యాయంలో, కుటుంబంలో త్యాగమే గొప్పతనం, సత్యమే శాశ్వతం, మంచి మనసులు ఎప్పుడూ గెలుస్తాయి అనే సందేశాన్ని మనకిస్తుంది. మూవీకి అంతిమ సందేశం ఒక నిగూఢ సత్యం. 1962లో విడుదలైన ఈ క్లాసిక్ చిత్రం మంచి మనసులు కేవలం ఒక నాటకీయ చిత్రం మాత్రమే కాదు, ఇది మనిషి మనసు లోతుల్లోకి తీసుకెళ్తే ఒక అద్భుతమైన కళాఖండం, మానవతా సందేశాన్ని మేళవించి చూపించిన కళాఖండం. ఈ చిత్రంలో మనం చూసేది ఒక యువకుడి త్యాగం మాత్రమే కాదు, ప్రేమను, బాధ్యతను, ఆత్మగౌరవాన్ని ఒకే వేదికపై నిలబెట్టే సాహస కథనం. ఈ సినిమాల చివరిలో మనకు ముందున్న మరి ప్రశ్నలు సాధారణంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తాయి. వాటిలో నిజంగా ప్రేమ అంటే ఏమిటి? కుటుంబ బాధ్యతను మించిన వ్యక్తిగత కోరికలు ఉండవచ్చా? త్యాగం చేసే మనిషికి తన జీవితంలో ఆనందం దక్కుతుందా? సత్యం చివరికి గెలుస్తుందా? మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఈ సినిమా చివరి క్షణాల్లో ఈ విధంగా తప్పును ఒప్పుకున్న కుమార్, ధైర్యంగా న్యాయాన్ని నిలబెట్టిన శాంతి, తన ప్రేమను నిమ్మజ్ఞానంతో వదిలిపెట్టిన వేణు, తన బాధ్యతను హత్తుకొని నిస్వార్థంగా జీవించిన ఒక పురుషుడు. ఈ నలుగురి జీవితాల మధ్య తెంచబడిన బంధాలను తిరిగి మలచిన తీర్పు మన హృదయాన్ని తాగుతుంది. ఈ చిత్రం చెప్తున్న నిగూఢ జీవిత సందేశం: త్యాగం గొప్పది, కానీ నిస్వార్థమైనది అయితే మహోన్నతమైనది అవుతుంది. వేణు తన ప్రేమను వదులుకొని అన్నయ్య చనిపోయిన తర్వాత ఆ ఇంటి బతుకును ముందుకు తీసుకెళ్లే బాధ్యతను స్వీకరించడం ఒక గొప్ప సందేశంగా చిత్రం మనకు చెబుతుంది. ఒక మంచి మనిషి దుర్మార్గుల వలలో చిక్కున్న వారిని కాపాడటానికి సిద్ధపడతాడు. నిందకు గురైనప్పటికీ శాంతి ప్రేమతో పాటు న్యాయాన్ని నిలబెట్టాలనే ఆత్మవిశ్వాసం చూపిస్తుంది. అబద్ధాలు సహజంగా ప్రయోజనం కలిగించిన ఆత్మసంతృప్తిని మాత్రం సత్యంలోనే దొరుకుతుంది. వేణు తొలి అబద్ధం పట్ల నిస్సహాయంగా ఉన్నప్పటికీ చివరికి అతడి నిజాయితీ అతడిని నిండుగా నిలబెడుతుంది. ప్రేమలో గౌరవం, నమ్మకం, బాధ్యత ఉండాలి. కోరికల ప్రేమ తాత్కాలికమే. జయను ప్రేమించిన వాడి స్వార్థం, వేణు చూపిన బాధ్యత మధ్య తేడా మనం స్పష్టంగా చూస్తాం. ప్రేక్షకులకు ముగింపు వ్యాఖ్యలు, మనసును తాకే పలకీలో మరి ఈ చిత్రం ఒక సామాన్య మానవుని జీవితం ఆధారంగా ఏర్పడిన అసామాన్యమైన గాథ. దీని ప్రతి ఒక సన్నివేశం కూడా ఒక పాఠం, ప్రతి సంభాషణ ఒక ఆత్మ శలించిన క్షణం. మంచి మనసుల్లో మనం ప్రేమను చూసాం, కానీ అది మొగిలిపోని అభిమానం కాదు, అది బాధ్యతతో బంధం పడిన గౌరవం. ఆ ప్రేమకు త్యాగం జత కలిసినప్పుడు మాత్రమే అది శాశ్వతం అవుతుంది. ఈ చిత్రం ముగిసిన తరుణంలో మనం ఒకసారి ఆలోచించాలి. మన జీవితంలో మేము ఎవరిని ప్రేమిస్తున్నాం, వారికి ఏం త్యాగం చేస్తాం? తపనలో, ప్రేమలో, బాధ్యతలో మేము మంచి మనిషి అయ్యామా అనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్య అంశాలు. మనసును కదిలించే తుది తీరుగా ఈ సినిమాలో ముఖ్యంగా మరికొన్ని సన్నివేశాలు మన మనసును తాకుతాయి. ఇది తెరపై నడిచే కథ కాదు, మన హృదయాల్లో నడిచే జీవిత గాథ. మాటలు చెప్తాయి, చిత్రాలు చూపిస్తాయి, కానీ త్యాగం మాత్రం మౌనంగా చరిత్రను చెప్తుంది. ఇలాంటి చిత్రాన్ని మరోసారి మన గుండెల్లో వేసుకోవాలంటే మనం కూడా ఒక మంచి మనిషి అవ్వాలి. మరి చిత్రంలో అనేక పాటలు ఉన్నాయండి, మంచి మంచి పాటలు ఉన్నాయి. మరి
వీటిని మీకోసం 2 పాటలు పాడాలని. ఈ పాటల్లో అన్నీ అపురూపమైన కళాఖండాలే, అనేక మరి జీవితానికి సంబంధించినటువంటి పాటలు, హుషారైన పాటలు ఉన్నాయి. వాటిలో ఒక 2 పాటలు మీకోసం పాడుతున్నాను. నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే, పువ్వులే కతావు నిలువలేదులే, లేదులే, తావిలేని పువ్వు నిలువలేదులే, ఇది నిజములే, నీవు లేని లేని లేవు లేవులే, లేవులే, నా మనసే సిక్కుకొని నీ చూపుల వలలు, నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో, నా వయసే చిక్కుకొనే నీ చూపుల వలలు, నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో, చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయే, చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయే, దూర దూర తీరాలు చేరువైపోయే, ఓ తావిలేని పువ్వు నిలువలేనిదే, ఇది నిజములే, నేను లేని నువ్వు లేవు లేవులే, లేవులే, నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే, పువ్వులే కతావి నిలువలేదులే, లేదులే, సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని, బుగ్గ మీద పెళ్ళుబొట్టు ముద్దులాడా, సిగ్గుతెరలలో కనులు దించుకొని తలలు వంచుకొని, బుగ్గ మీద పెళ్ళుబొట్టు ముద్దులాడా, రంగీలను నీ మెడలో బంగారపు తాలి కట్టి, పొంగిపోవు శుభదినం రానున్నదిలే, ఓ నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే, పువ్వులే కతావి నిలువలేదులే, లేదులే, తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా, ఆమెని హొయలు నీలోని పగలు నాలో నగిలిగింతలిడగా, హృదయాలు కలిసి ఉయ్యాలలుగి ఆకాశమే అందుకొనగా, పై పైకి సాగే మేఘాల దాటి కనరాని లోకాలు కనగా, ఆహా ఓహో ఓ నిన్ను వదిలి నేను పోనేనులే, అది నిజములే, నీవు లేని నేను లేనే లేనులే, లేనులే, నిన్ను వదిలి నేను పోలేనులే, అది నిజములే, నీవు లేని నేను లేనే లేనులే, లేనులే. మరొక పాట మీకోసం. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ, విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ, ఈ చిదిలాలలో చిరంజీవి వైనావయా, శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, కనుచూపు కరువైన వారికైనా, కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు, ఒకవైపు ఉర్రు తలుపు కవచాలు, ఒకవైపు ఉర్రు తూగు కవనాలు, ఒక ప్రక్క ఉరికించి యుద్ధ బేరీలు, ఒక చంప శృంగార మొలకు నాట్యాలు,
నవరసాలు లిఖించు నగరానికొచ్చాము, కనులు లేవని నీవు కలత చెందవలదు, నా కనులు నీవిగా చేసుకుని చూడు. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు, ఏకశిలరథముపై లోకేశువడిలోన వారసూపులు దేవి ఊరేగిరాగా, రాతి స్తంభాలకే చేతనత్వము కలిపి సరిగమ పదనిస పదములే పాడగా, కొంగిముడు వేసుకొని కొత్త దంపతులు, కొంగుముడు వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు. మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి మీరందరూ కూడా గోదావరి కెరటాలనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇంతవరకు ఆదరించారు. ఇక ముందు కూడా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి.